ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను కాపాడగలిగిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం, కాబోయేది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. పాముకి 2 నాలికలు ఉండటం చూశాం, రాజకీయ నాయకుడికి 2 నాలికలు ఉండటం చూశారా? చూడకపోతే ఇదిగో చూడండి. తెలుగుదేశం పంచన ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డిని పులివెందుల రౌడీ అని తిట్టాడు. ఈ రాష్ట్రాన్ని ఒక రాయలసీమ రౌడీ పరిపాలిస్తా ఉన్నాడు, పులివెందుల రౌడీ పరిపాలిస్తా ఉన్నాడు. అతన్ని ఎవరు కూడా ముఖ్యమంత్రిగా అనుకోవడం లేదు రాష్ట్రంలో. రాజశేఖర్ రెడ్డి గారు సజ్జల పేరుతో పేదల భూములు బలవంతంగా లాక్కొని కోటేశ్వర్లకు అప్పగిస్తున్నాడు. పేదల జోలికి వస్తే మాత్రం కబడ్దారని రాజశేఖర్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాను. తన చేతికి ప్యాకేజీలు పడగానే అదే రౌడీలతో చేతులు కలిపాడు. హక్కున చేర్చుకుని అసెంబ్లీకి పంపించిన కోవూరు నియోజకవర్గ ఓటర్ల తీర్పును ఎందుకు అవమానించారు? ఏ ఆపరేషన్ ఆకర్ష్ ప్యాకేజ్ దానవుణ్ణి దేవుణ్ణి చేసిందో ప్రసన్న కుమార్ రెడ్డి గారే చెప్పాలి. మీకు జనం క్షేమం కావాలా, సొంత లాభం కావాలా? కోవూరు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వాణ్ణి నిలదీయండి. పొట్టి శ్రీరాములు పుట్టిన గడ్డలో తాకట్టు రాజకీయాలు చేస్తే అదే తలకట్టు మీద ఉమ్మి వేస్తారు కొవ్వూరు ప్రజలు. పబ్లిక్ వెరీ పవర్ఫుల్. ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను కాపాడగలిగిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం, కాబోయేది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. పాముకి 2 నాలికలు ఉండటం చూశాం, రాజకీయ నాయకుడికి 2 నాలికలు ఉండటం చూశారా? చూడకపోతే ఇదిగో చూడండి. తెలుగుదేశం పంచన ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డిని పులివెందుల రౌడీ అని తిట్టాడు. ఈ రాష్ట్రాన్ని ఒక రాయలసీమ రౌడీ పరిపాలిస్తా ఉన్నాడు, పులివెందుల రౌడీ పరిపాలిస్తా ఉన్నాడు. అతన్ని ఎవరు కూడా ముఖ్యమంత్రిగా అనుకోవడం లేదు రాష్ట్రంలో. రాజశేఖర్ రెడ్డి గారు సజ్జల పేరుతో పేదల భూములు బలవంతంగా లాక్కొని కోటేశ్వర్లకు అప్పగిస్తున్నాడు. పేదల జోలికి వస్తే మాత్రం కబడ్దారని రాజశేఖర్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాను. హక్కున చేర్చుకుని అసెంబ్లీకి పంపించిన కోవూరు నియోజకవర్గ ఓటర్ల తీర్పును ఎందుకు అవమానించారు? ఏ ఆపరేషన్ ఆకర్ష్ ప్యాకేజ్ దానవుణ్ణి దేవుణ్ణి చేసిందో ప్రసన్న కుమార్ రెడ్డి గారే చెప్పాలి. మీకు జనం క్షేమం కావాలా, సొంత లాభం కావాలా? కోవూరు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వాణ్ణి నిలదీయండి. మేము ప్రజలం, ప్రేమిస్తాం, ప్రాణమిస్తాం, స్వచ్ఛమైన పాలనను స్వాగతిస్తాం. మేము తెలుగువాళ్లం, ఆత్మ గౌరవం ఉన్నవాళ్లం. మేము సింహపురి గెడ్డపై పుట్టిన వాళ్లం, పొట్టి శ్రీరాములు వారసులం. తెలుగుదేశం పార్టీని ఆదరించాం, ప్రసన్న కుమార్ రెడ్డి గారికి పట్టం కట్టాం. ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను కాపాడగలిగిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం, కాబోయేది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. తెలుగుదేశం పంచన ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డిని పులివెందుల రౌడీ అని తిట్టాడు. ఈ రాష్ట్రాన్ని ఒక రాయలసీమ రౌడీ పరిపాలిస్తా ఉన్నాడు, పులివెందుల రౌడీ పరిపాలిస్తా ఉన్నాడు. అతన్ని ఎవరు కూడా ముఖ్యమంత్రిగా అనుకోవడం లేదు రాష్ట్రంలో. రాజశేఖర్ రెడ్డి గారు సజ్జల పేరుతో పేదల భూములు బలవంతంగా లాక్కొని కోటేశ్వర్లకు అప్పగిస్తున్నాడు. పేదల జోలికి వస్తే మాత్రం కబడ్దారని రాజశేఖర్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాను. తన చేతికి ప్యాకేజీలు పడగానే అదే రౌడీలతో చేతులు కలిపాడు. పొట్టి శ్రీరాములు పుట్టిన గడ్డలో తాకట్టు రాజకీయాలు చేస్తే అదే తలకట్టు మీద ఉమ్మి వేస్తారు కొవ్వూరు ప్రజలు. పబ్లిక్ వెరీ పవర్ఫుల్.